ప్రభు యొక్క సమాధిని దర్శించడానికి వెళ్ళినటువంటి వారికి ప్రభు ఏం చేశారు అంటే ఒక కిరీటాన్ని సిద్ధపరిచి వెళ్ళారు. అదే ఆ చుట్టబడినటువంటి ఆయన తల రుమాలు. ఎవరైతే నా పునరుద్ధానాన్ని చూచేటువంటి వారుగా ఉంటారో వారి కొరకు ఇదిగో నేను ఈ కిరీటాన్ని సిద్ధపరిచాను, ఈ కిరీటాన్ని వారు అందుకోవాలి అనేటువంటి ఉద్దేశముతో ఆ తల రుమాలును ఒక కిరీటము ఆకారముతో చుట్టి అక్కడ పెట్టి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభు తన యొక్క పునరుద్ధానములో సంఘమునకు కిరీటం అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. సంఘము కొరకు కిరీటాన్ని సిద్ధపరిచి విడిచి వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. 3.5 సంవత్సరములు ప్రభువును వెంబడించినటువంటి శిష్యులైనటువంటి వారు కిరీటాలు లేని వారుగా ఉన్నారు. అంటే ప్రభువును వెంబడించటము ద్వారా వారికి కలగవలసినటువంటి ఘనతను వారు అందుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కనుక నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తానని సెలవిచ్చినటువంటి దేవుడు వారికి అందవలసినటువంటి ఘనత వారు అందుకోని కారణాన్ని బట్టి పునరుద్ధానములో వారికి కిరీటాన్ని సిద్ధపరిచినటువంటి వారుగా ఉన్నారు. ఏమిటి ప్రభువు పునరుద్ధానములో వారికి ఇచ్చిన కిరీటము అంటే, ఇప్పటిదాకా అన్ని విషయాల్లో ప్రత్యక్షముగా ప్రభువును ఓడించామని మీరు అనుకున్నారు. ఇదిగో మా ప్రభువు లేచాడు అనేటువంటి కిరీటాన్ని వారికి చూపించినటువంటి వారుగా ఉన్నారు. ఇది ప్రభువును బట్టి వారికి కలిగినటువంటి కిరీటం. ఎవరిని బట్టి? ఇంతవరకు మేము వెంబడించినటువంటి మా ప్రభువు పునరుద్ధానుడు, లోకములో ఎవరికి లేనటువంటి భాగ్యము ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి అందించగలిగినటువంటి శక్తి ఆయనకున్నది అనేటువంటి కిరీటాన్ని వారు చూడటానికి ఆ పునరుద్ధానాన్ని ప్రభువు ప్రత్యక్షపరిచినటువంటి వారుగా ఉన్నారు. అంతకు ముందేమో ఏదో అనుకున్నాం కానీ, అయ్యో ఏంటి అందరిలాగే ఈయనకు కూడా మరణం వచ్చేసింది, అందరిలాగే ఈయన కూడా సమాధిలోనికి వెళ్ళిపోయాడు, ఇశ్రాయేలీలను ఏలేటువంటి రాజుగా ఉంటాడని మేము అనుకున్నాం, ఇలా జరిగిపోయింది ఏంటి అని అనుకున్నటువంటి వారు, మా రాజు కాదు గాని రాజులకు రాజు, ఇదిగో చూడండి మా ప్రభువు పునరుద్ధానాన్ని కిరీటముగా కలిగి ఉండి ఆ కిరీటమును మాకు ఇచ్చి వెళ్ళారు అనేటువంటి సంగతిని వారు వెల్లడి చేయుట కొరకు ప్రభు ఏం చేశారు అంటే, పునరుద్ధానములో సంఘమునకు కిరీటం అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. ఇది ప్రభువును గూర్చినటువంటి సంగతి అయితే, ఈరోజు నేను మీ ముందు పెట్టాలి అనుకున్నటువంటి సంగతి ఏమిటి అంటే, పునరుద్ధానములో, ప్రభువు యొక్క పునరుద్ధానములో సంఘమందుకున్నటువంటి కిరీటం. ఏం చెప్పండి? సంఘమునకు ప్రభువు ఇచ్చినటువంటి కిరీటం. ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఎందుకని అని మనం ఆలోచన చేస్తే, కిరీటమును ధరించినటువంటి వారు ఎవరు? రాజు. కిరీటమును ధరించినటువంటి వారు ఎవరు అంటే రాణి. కనుక స్నేహితులారా గమనించండి, ఒకానొక రోజున ఆయన సరసన కూర్చునేటువంటి భాగ్యమును అందుకొనుట అనేటువంటి కిరీటమును అందుకొనుట కొరకు ఈ పునరుద్ధాన కిరీటమును మనం కలిగినటువంటి వారముగా ఉండాలి. ఒకవేళ మీరు చదవగలను అనుకుంటే ఈ మాట చదవండి. ప్రసంగి గ్రంథములో ఉంటది,
గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం, సియోను కుమార్తెలారా వేయించేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి, వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటమును చూడుడి, ఆ దినము అతనికి బహు సంతోషకరము. బాగా వినండి. కనుక కిరీటము అనేటువంటిది బహు సంతోషము కలిగించేటువంటిది. ప్రభు రాకడ కాలములో ఉన్నటువంటి మనము ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి కిరీటములను మనం అందుకొని రాకడలో ఎగిరి వెళ్ళి ఆయన పాదముల యొద్ద పెట్టవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రకటన గ్రంథములో ఈ వివరాన్ని మనం చూస్తాం. ఇప్పుడు చదవవసరం లేదు. 4వ అధ్యాయము చివరి వచనములో ఈ మాటలు మనకు కనబడతాయి. కాబట్టి ప్రభు పునరుద్ధానములో సంఘానికి కిరీటం ఏమనుగ్రహించారు అంటే, మీరు వెంబడించినటువంటి మీ ప్రభువు పునరుద్ధానుడు, మీ ప్రభువు పాపమును జయించినటువంటి వాడై ఉన్నాడు, పాప ఫలితమును జయించినటువంటి వారుగా ఉన్నారు. ఏమండి, మరణాన్ని జయించినటువంటి వారుగా ఉన్నారు, సమాధిని జయించినటువంటి వారుగా ఉన్నారు, రాయిని జయించినటువంటి వారుగా ఉన్నారు, ముద్రను జయించినటువంటి వారుగా ఉన్నారు, కావలిని జయించినటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి సంగతిని వెల్లడి చేస్తూ, ఇదిగో మీ రాజు యొక్క కిరీటము మీకు ఇచ్చి వెళుతున్నాను. ఎందుకు అక్కడ పెట్టెళ్ళానా? ఆ కిరీటము మనము ధరించుకోవటానికి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? సహజంగా లోక సంబంధమైనటువంటి రాజులేమో మన దగ్గర నుంచి కిరీటాన్ని అందుకోవటానికి ప్రయత్నం చేస్తారు. మన రాజు తన కిరీటాన్ని మనకు అనుగ్రహించేటువంటి రాజు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? ప్రభు యొక్క పునరుద్ధానములో ఇట్లా చూడండి, ఏ కిరీటము సంఘానికి ఇవ్వటానికి ఆయన సంఘాన్ని తన యొద్దకు పిలుచుకున్నారో ఆ కిరీటాలు ఏం చేశారంటే సంఘం అందుకునేటువంటి వారుగా ఉన్నారు. ఇప్పుడు 3.5 సంవత్సరముల సేవా జీవితములు అందుకోలేదు సుమా. ప్రభు పునరుద్ధానములో ఆ కిరీటాలు సంఘము కలిగినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఈరోజు మన ధ్యానాంశము పునరుద్ధాన కిరీటము. పునరుద్ధాన కిరీటం. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభు యొక్క కిరీటము గురించి నేను మాట్లాడటం లేదు, కానీ పునరుద్ధానములో ప్రభువు సంఘము కొరకు విడిచి వెళ్ళినటువంటి కిరీటము, ఆ కిరీటమును అందుకున్నటువంటి వారిని గురించి ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ కిరీటాన్ని ఎందుకు విడిచిపెట్టే వెళ్ళారు చెప్పండి ఒకసారి. మన కొరకు విడిచిపెట్టి వెళ్ళారు. మనమేం చేయాలి? ఆ కిరీటాన్ని ధరించుకున్నటువంటి అనుభవములోనికి రావాలి. ఎలాగునా ప్రభువు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ కిరీటమును ధరించుకొనగలిగేటువంటి వారముగా ఉన్నాం అనేటువంటిది మీ ముందు పెట్టడానికి నేను ఇష్టపడటం లేదు, కానీ ఎవరైతే ప్రభువు పునరుద్ధానుడైనటువంటి సంగతిని నిదానించి చూసినటువంటి వారుగా ఉంటారో వారేమందుకుంటారో తెలుసా? ప్రభువు సిద్ధపరిచినటువంటి కిరీటాన్ని అందుకునేటువంటి వారుగా ఉంటారని శ్రేష్టమైనటువంటి సమయములో మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నటువంటి వాడనిగా ఉన్నాను. కనుక బాగా వినండి, ప్రభువు జీవితములో సమస్తమును ఎరిగి కూడా పునరుద్ధానాన్ని ఎరగకపోతే కిరీటం ఉండదు. ఏం అందుకోలేమో? కిరీటం అందుకోలేం. ఒక చిన్న ఉపమానం చెప్తాను. ఒక ఆయన ఒక సముద్ర తీరములో నడుచుకుంటా వెళ్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? సముద్ర తీరంలో నడుచుకుంటా వెళ్తా ఉంటే ఆయన నడుస్తూ ఉన్నటువంటి ప్రయాణములో ఆ ఇసుక మీద అక్కడక్కడ రంగురంగుల రాళ్ళు కనబడుతున్నాయంట. ఈ రంగురంగుల రాళ్ళన్నీ ఏంటి భలే రంగులుగా ఉన్నాయి కదా అని చెప్పి జేబులో వేసుకున్నాడంట. జేబులో వేసుకున్న తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత నడవగా నడవగా చేతిలో కర్ర బరువు అయిపోయినట్టు జేబు బరువు అయిపోయింది. బరువు అయిపోద్ది కదండి. చేయగా భక్తులకు భక్తి బరువు అయినట్టు, అవునా?
కనుక స్నేహితులారా, బరువైపోయింది. ఇదేంటిది, ఈ రాళ్ళన్నీ మోసుకెళ్తున్నాను నేను పిచ్చోడిని కాకపోతే ఏంటట, ఈ రాళ్ళన్నీ మోసుకెళ్తున్నాను నేను పిచ్చోడిని కాకపోతే అని ఆలోచన వచ్చి ఒక్కొక్క రాయి చూసి ఎట్టెట చూసి బయట పడేసుకుంటూ వెళ్తున్నాడంట. ఎట్ట పడేస్తాడు? సముద్రంలో పడేసిండంట. ఎక్కడ పడేసిండు? ఆ ఎందుకని పక్కన పడేయలేదు? పక్కన పడేస్తే మళ్ళీ ఎవరైనా నాలాగే పిచ్చోళ్ళు అయిపోతారు, ఇట్లా ఏరుకుంటారని సముద్రంలో పడేసిందంట. తెలివిగా లోడు కదా. ఏమండి, ఇంచుమించుగా జేబు ఖాళీ అయ్యే టైంలో చివరి రాయి ఉందంట. ఆ చివరి రాయి పట్టుకొని దీన్ని కూడా అట్లా పడేద్దామని చేతితో పట్టుకోగానే ఎదురుకుండా ఒక ఆయన వచ్చాడంట. వచ్చి, ఏంటి బాబు విచిత్రంగా చూస్తున్నావు అంటే, ఏంటో ఇట్లాంటి రాళ్ళు చాలా దొరికినాయి నాకు, అవన్నీ పడేసాను సముద్రంలో, ఇది కూడా పడేద్దామని తీసానంటే లేదు నాకు ఇవ్వు అన్నాడంట. సరే, ఆ రాయి తీసి అతని చేతికి ఇచ్చాడు. ఈ రాయి నాకు ఇచ్చేసే, నీకు ఎంత ఇమ్మంటావు అని అడిగాడంట. ఎంత? నీకు ఎంత ఇమ్మంటావు అని అడిగాడంట. నా జేబులో బరువు తీసేసావుగా, నేనే నీకు ఇవ్వాలి అన్నాడట. అట్ట కాదు కానీ మళ్ళీ రేపొద్దు నువ్వు అడగకూడదు. ఏంటది? రేపొద్దు నువ్వు మళ్ళీ అడగకూడదు, ఎంతో కొంత తీసుకోగాని ఒక 1000 రూపాయలు జేబులో పెట్టాడంటే, ఏంటి రాయికి 1000 రూపాయలు ఇచ్చాడు, అసలు దీంతో ఏం చేస్తాడో చూద్దామని ఇక ఆయన అంటే ఈయన వెళ్తున్నాడంట. వెళ్ళిన తర్వాత సిటీలోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? రత్నలోకి వెళ్ళాడు. లేరా వెళ్ళిపోయి బంగారం కొట్టు దగ్గరికి వెళ్ళి, ఏమండి ఇదిగోండి రాయి నాకు ఒకటి దొరికింది, మరి దీన్ని తీసుకోండి అంటే అది తీసుకొని 1 కోటి రూపాయలు ఇచ్చిండంట ఆయనకి. ఎంత ఇచ్చిండంట? 1 కోటి రూపాయలు ఇస్తే, ఇదేంటిది నాకు 1000 రూపాయలు ఇచ్చి నువ్వు 1 కోటి రూపాయలు తీసుకున్నావు అని అంటే, నీకు ముందే చెప్పాను. ఏంటి ఇది ఇంతకని ఆ షాప్ అతను అడిగితే, అయ్యా ఇది వజ్రం అయ్యా అని చెప్పారంట. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశానంటే, 3.5 సంవత్సరాలు ప్రభువుని వెంబడించినటువంటి వారు ఈ లోక సంబంధమైనటువంటి ఈ అద్భుతాలు మాత్రమే చూసి వాళ్ళు ప్రభువుకు శిలువ ఎదురుగానే, అంటే ఆ జేబు బరువు అయినప్పుడు ఎట్లాగైతే వదిలించుకున్నారో అలాగున ప్రభువుకు శిలువ ఎదురుగానే వీళ్ళు ఏం చేశారు? ఏమండి, కిరీటాన్ని పోగొట్టుకున్నటువంటి వారుగా ఉన్నారు. కనుక ప్రభు ఏం చేశారంటే, అయ్యో మీరు ఇలాగున కిరీటాన్ని పోగొట్టుకున్నారు కదా అని చెప్పి ఆయన తన పునరుద్ధానములో ఏమిచ్చారు అంటే, అంతకు మునుపు ఏమండి వారికి అనుగ్రహించినటువంటి భాగ్యములను మించినటువంటి కిరీటములను ప్రభు వారికి అనుగ్రహించారు. ఎవరైతే ప్రభు యొక్క పునరుద్ధానాన్ని నిదానించి చూసినటువంటి వారుగా ఉంటారో వారు మాత్రమే ఏమవుతారు చెప్పండి? అవుతారు. కిరీటమును అందుకున్నటువంటి అనుభవంలోనికి వచ్చేటువంటి వారుగా ఉంటారని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. మొట్టమొదటిగా ప్రభువు సంఘమునకు విడిచి వెళ్ళినటువంటి కిరీటము తన పునరుద్ధానములో ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. కొంచెం త్వరగా సహాయం చేయండి అమ్మా. చదవండి. చాలు. రాయిని పొర్లించి. కనుక ప్రభు ఏం చేశారు అంటే, సంఘానికి పునరుద్ధానములో ఇచ్చినటువంటి కిరీటము ఏంటి అంటే, రాయిని పొర్లించిన వారు అనేటువంటి కిరీటం. ఏంటంట? రాయిని పొర్లించినటువంటి వారు. నీకు బోధపడలేదు కదా, బాగా వినండి. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి మానవుని మీద ఏమండి అపవాది ఒక రాయిని పెట్టాడు. 7 రకాల రాళ్ళు పెట్టాడు. ఎన్ని రాళ్ళు పెట్టారు? ఈ రాళ్ళు దొర్లించినటువంటి అనుభవమే కిరీటాన్ని సంపాదించుకున్నటువంటి అనుభవం. ఏం చేయాలి? రాళ్ళు దొర్లించినటువంటి అనుభవాన్ని కలిగినటువంటి వారముగా ఉంటే, ఆ రాళ్ళు దొర్లించిన వాళ్ళు ఎవరు? బలవంతులు. వాళ్ళే బలవంతులకు కిరీటం పెడతారా, బలహీనులకు కిరీటం పెడతారా? కనుక వారే కిరీటమును ధరించుకునేటువంటి వారుగా ఉంటారు అని మనం గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక
ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చూసినటువంటి శిష్యులైనటువంటి వారు దొర్లించి వేసినటువంటి రాళ్ళు, లోకములో గనులైనటువంటి వారు దొర్లించలేనటువంటి రాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే ఆ దొర్లించి వేసినటువంటి వారుగా ఉన్నారు. రాయి ఏం చేస్తే చెప్పండి, బరువుగా ఉంటది, ఏమండి దొర్లించటానికి అసాధ్యమైనటువంటిదిగా ఉంటది. మార్క్స్ వార్త 16:4 రాయబడి ఉంటది, ఆ రాయి ఎంతో పెద్దది అని. ఏంటని చెప్పండి. కనుక అంత పెద్ద రాయిని పిల్లరా దొర్లించినటువంటి వారు అనేటువంటి కిరీటమును ప్రభువు సంఘానికి అనుగ్రహించారు. ఎప్పుడు వాళ్ళు అందుకున్నారు? ప్రభు పునరుద్ధానాన్ని వారు చూసినప్పుడు ఈ కిరీటాన్ని అందుకున్నారు. చూడండి, ఏ ఏ రాళ్లను వారు దొర్లించి వేసుకున్నారో చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 11వ వచనం. అమ్మా, అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను. చాలండి పిల్లరా, అపవాది శిష్యులకు పెట్టినటువంటి అడ్డురాయి ఏమిటి అంటే వెర్రితనము అనే రాయి అన్నారు దైవజనులు. లేదా ఏ తనం అంటండి? వెర్రితనం. అర్థమవుతుందండి. ఏంటి వెర్రితనం? ప్రభువు చేసినటువంటి కార్యాన్ని ఏమండి వెర్రితనముగా చూసేటువంటి వెర్రితనం. ఏంటది? ప్రభు చేసినటువంటి కార్యాన్ని వెర్రితనముగా చూసేటువంటి వెర్రితనం. ఇదే ఈరోజు లోకములో రాజ్యం వెళ్తా ఉంది. ఆయన ఎప్పుడో అంట ఇక్కడికి వచ్చారంట, ఆయన సిలువ వేయబడ్డారంట, మన పాపాలు పరిహారమైనవి అంట. ఏంటో ఈ క్రైస్తవులకు వెర్రి అనేటువంటి వెర్రితనం అనేటువంటి రాయి ఆయా చోట్ల కనబడతా ఉంటే, ఏమండి ప్రభువు పునరుద్ధానుడయ్యాడు, మనం కూడా ఒకానొక రోజున పునరుద్ధానులమవుతాం అనేటువంటి పిల్లరా సంగతిని వెర్రితనముగా చూసేటువంటి రాయి మరొక రాయి. మొన్నొక రోజు మన ప్రక్కన ఊరిలో సమాధి కార్యక్రమానికి వెళ్ళాం, సమాధి చేయటానికి. కనుక సమాధి కార్యక్రమం మేము చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి మా సహోదరుడు ఒక ఆయన వచ్చి ఏం చేశారు అని మనం ఆలోచన చేస్తే, పిల్లరా ఏంటి ఇలాగ ఎందుకు చేస్తున్నారు అంటే, ప్రభువు రేపొద్దున మధ్యాకాశంలోనికి వస్తారు, వచ్చినప్పుడు ఈ సమాధుల్లో ఉన్నవారు తెరవబడతారు అని అంటే నాకేమన్నా కాగితం రాసిస్తారా అన్నాడు ఆయన. నేనంట ఆయన వచ్చినప్పుడు ఈ సమాధి తెరవబడద్దని ఏమన్నా కాగితం రాసిస్తారా అని అడిగాడు ఆయన. ఏంటది? ఆ తనం. అర్థమైందండి పిల్లరా? ఆ పాదిరి గారు సమాధానం చెప్పాడు, నేను రాసిస్తాను కానీ నువ్వు ముందు నాకు ఒక కాగితం రాసి ఇవ్వాలి అని అన్నాడు. ఏంటది? నేను రాసిస్తాను కానీ నువ్వు ముందు నాకు ఒక కాగితం రాసి వస్తానన్నాడు. ఏ రోజు ఏ సమయానికి నువ్వు చచ్చిపోతావో నాకు కాగితం రాసి కరెక్ట్గా అన్నాడు. ఏమండి, బాగా గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఈ వెర్రితనం అనేటువంటి రాయి ఏం చేస్తా ఉంది అంటే, ప్రభు యొక్క పునరుద్ధానములో ఉన్నటువంటి శక్తిని ఆ పునరుద్ధానము ద్వారా పూర్తి చేయండి, మనకు అందించాలి అనుకున్నటువంటి కిరీటాన్ని పోగొడతా ఉంది. ఈరోజు స్నేహితులారా గమనించండి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి రాజ్యమేలుతో ఉంది అంటే, పిల్లరా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఎండాకాలం 9:30 ముగించి చంద్రబూడి వెళ్ళకపోతే మాకు నువ్వు అట్టగా వచ్చి స్నేహితులారా బాగా గమనించండి. నిన్నటిదిన మందు ఒక లైవ్లో చూసా చిన్న కార్యక్రమం. ఎవరో ఒక పెద్దావిడి ఫలానా చోట స్త్రీల సదస్సు జరుగుతూ ఉంది కాబట్టి నేను అక్కడికి జాయిన్ అవటానికి వెళుతున్నానంటే, అవునా ఏం చెప్తారోలే అని 1 నిమిషం 2 నిమిషాలు చూసా. ఆ పెద్దావిడ చెప్తా ఉన్నారు, దేవుడు మమ్మల్ని ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వచ్చారు,
పూటకి 10 రకాలు ఉంటున్నాయి మా ఇంట్లో అని చెప్పింది ఆవిడ. ఏంటంట, పూటకి 10 రకాలు ఉంటున్నాయి మా ఇంట్లో అని చెప్పింది ఆవిడ. వాళ్ళు మాకు బడి ఏడుస్తున్నారు, దయ్యాల్లా తయారైపోయారు, ఉంటే బేదోళ్లకు పెట్టొచ్చు కానీ మీరే ఎందుకు దాచుకోవాలి అంటున్నారు, దయ్యాలకు వాళ్ళకు పెట్టడానికా ప్రభువు మాకు ఇచ్చింది అని చెప్తున్నారు ఆవిడ. వేల మంది పోగుబడి చప్పట్లు కొడుతున్నారు అక్కడ. ఏమండి పిల్లరా, మరి ప్రభు ఏం చెప్పారు? నీకు 2 వస్త్రాలు ఉంటే ఏమండి ఒకటి బీదవారికి ఇవ్వండి అని ప్రభువు చెప్పారు. ఏం జరుగుతుంది ఈరోజు? ప్రభు సిద్ధపరిచినటువంటి సంఘము కొరకు సిద్ధపరిచినటువంటి కిరీటాన్ని ఏం చేస్తా ఉంది సంఘం అంటే ఏమండి, వెర్రితనముగా అయిపోయి ఏమండి చెప్పక తప్పదు కిరీటాన్ని పోగొట్టుకుంటా ఉంది. ఏమండి, ఎవడైనా ఆకలిగొని ఉంటే వానికి భోజనం పెట్టు అని ప్రభు చెప్తే సంఘము యొక్క బోధ వేరుగా మారిపోయింది. చాలా జాగ్రత్త సుమా. పిల్లరా, రంగురంగుల లైట్లు పెడితే ఏమండి, వింత వింత సంగీతాన్ని పెడితే పరిగెత్తుకొని వెళ్ళిపోతా ఉన్నారు. దేవుడు వారిని దీవించునుగాక. అర్థమవుతుందండి? స్నేహితులారు, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. నేను ఎవరిని విమర్శించడం నా ఉద్దేశం కాదు, అంత పెద్దవాడిని కూడా కాదు. కానీ వాక్యములో ప్రభు ఏం చెప్పారు? ఏమండి పిల్లరా, ఈరోజు ఎటువైపు పరిగెడతా ఉన్నామని మనం ఆలోచన చేయటానికి ప్రయత్నం చేస్తే ప్రభువు సిద్ధపరిచినటువంటి కిరీటాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితి. కానీ పునరుద్ధానాన్ని చూసినటువంటి పిల్లరా ఆది క్రైస్తవ సంఘము నేటి కాలములోనైనా సరే ప్రభు పునరుద్ధానాన్ని ఎరిగినటువంటి వారు ఏం చేశారో తెలుసా? ఈ వెర్రితనం అనేటువంటి రాయిని దొర్లించి వేశారు. ఏంటది? ఓ సాతానా, నువ్వు మంచి మాట అన్నా చెడ్డ మాట అన్నా నేను నోరుమూయి అంటాను. మా జనకులు దేవదాసయ్య గారు ఏం చెప్పారు? దేవా వాక్యే నిజము దిక్కులు చూడాకు. ఏంటంటండి? దేవ వాక్యే నిజము దిక్కులు చూడకు. అర్థమవుతుందండి? దేవుని వాక్యమును ప్రక్కన పెట్టి దిక్కులు చూసేటువంటి వెర్రితనం అనేటువంటి రాయిని మేము దొర్లించి వేశాం. పూర్తి చేయండి అనేటువంటి కిరీటాన్ని సంఘము, ఎవరు చెప్పండి? సంఘము పునరుద్ధానములు అందుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? ఇంతకీ మనకు దొరికిందా? వాళ్ళకు బట్టిన వెర్రి మనకు పట్టిందా? ఏమండి, పరీక్ష చేసుకోండి సుమా. స్నేహితులారా గమనించండి. పిల్లరా, ఈ వెర్రితనము అనేటువంటి రాయి 3.5 సంవత్సరాల సమస్తమును విడిచి వెంబడించినటువంటి స్థితిని ఏం చేసింది అంటే నిర్వీర్యం చేసింది. అర్థమవుతుందండి? నిజమేనంటావా? ఇది ఎట్ట జరుగుద్ది? ఎవరికన్నా జరిగిందా? ఎప్పుడన్నా జరిగిందా? అయ్యో, ఎవరో చేయగలిగితే, ఎప్పుడో చేయగలిగితే ఆయన ఎందుకు రావాలి? పూర్తి చేయండి. ఎవరో చేయగలిగితే, ఎప్పుడో చేయగలిగితే నువ్వెందుకు రావాలి సంఘంలోనికి? అర్థమవుతుందండి? ఎందుకు నిన్ను ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకోవాలి? ఆయన చేసినటువంటి కార్యాన్ని నువ్వు కూడా చేయటానికి. ఈ వెర్రితనము అనేటువంటి రాయిని పొర్లించి వేసేటువంటి భాగ్యాన్ని మనకి ఇవ్వటానికి మాటలు తెలియచేస్తా ఉన్నారు. చాలా రకాల వెర్రితనాలు మనం చూస్తాం. ఏమండి, ఎంతైనా కానీ పూర్తి చేయండి. మోసం తింటున్నామని ఎముకల మెడలో వేసుకుంటామా? ఏంటిది కదా? స్నేహితులారా గమనించండి. ఏ ఎండకు బాగా గమనించండి. ఈ వెర్రితనము అనేటువంటి రాయి 3.5 సంవత్సరాల అద్భుతాలు చూసినప్పుడు దొర్లించబడలేదు. అవునా? ప్రభు వారికి అధికారం ఇచ్చినప్పుడు దొర్లించబడలేదు. దొర్లించబడిందండి?
దొర్లించబడిందండి. పిల్లరా, ఎప్పుడు దొర్లించబడింది? ప్రభు పునరుత్థానములో సంఘానికి ఇచ్చిన కిరీటాన్ని ఎవరైతే అందుకున్నారో వారి విషయంలో దొర్లించబడింది. అర్థమవుతుందండి? వారిని ఎవ్వరూ ఆపలేకపోయారు పిల్లరా అని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 2వ రాయి లూకాసు వార్త 24వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 24:21. ఇశ్రాయేలీయులను విమోచించబోవాడు ఈయనే అని మేము నిరీక్షించాం అండి. ఇదియుగాక చాలు. కనుక అక్కడ చాలా సంగతి ఉంటుంది, కానీ సందర్భం ఏంటంటే ఈయనే అని నిరీక్షించాం, కానీ ఈయన్ను సమాధిలో పెట్టేశారు. ఎవరో వచ్చి సమాధిలో నుంచి ఆయనను ఎత్తుకొని వెళ్ళిపోయారు అనేటువంటి రాయి తీసుకొని వచ్చి పెట్టాడు అపవాది. ఇటు చూడండి, ఒక రాయి తప్పుకుంటే ఇంకొక రాయి సిద్ధంగా ఉంటది. అర్థమవుతుందండి? కనుక ఈ రాయిని ఏమన్నారంటే దైవజనులు నిరాశ అనేటువంటి రాయి అని అన్నారు. ఏ రాయి అంటండి? నిరాశ. అవుద్దంటారా? జరుగుద్దంటారా? ఏంటో చేస్తున్నాం కానీ ప్రార్థన. అర్థమవుతుందండి? అవుద్దంటారా? ఏంటది? ఏదో 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 ఏదో. అవునా? స్నేహితులారా గమనించండి, ఈ నిరాశ అనేటువంటి రాయిని దైవజనులు అన్నారు గడ్డు రాయి అన్నారు. ఏ రాయినన్నా తేలిగ్గా దొర్లించొచ్చేమో గాని నిరాశ అనేటువంటి రాయిని దొర్లించటం చాలా కష్టముతో కూడినటువంటిది. కనుక ఎంత గొప్ప గడ్డు రాయి అంటే ఇది. ఇటు చూడండి, ఇప్పుడు వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఆ మాట? సాక్షాత్తు ప్రభుతో మాట్లాడుతున్నారు ఆ మాట. లూకాసు వార్త 24వ అధ్యాయం చదవండి, అర్థమవుతుందండి. సాక్షాత్తు ప్రభుతోనే మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలు విమోచించేవాడు ఈయన అనుకున్నాం అని ఎవరితోనో మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు వాళ్ళు. ఎవరితో మాట్లాడుతూ? ఎందుకు కనబడలేదు పక్కనున్న ప్రభువు? నిరాశ అనేటువంటి రాయి అడ్డంగా నిలబడింది. ఏం నిలబడింది? సిద్ధపరచితిని నీ కవి ఎన్నో సినిమాగా చూపించేదను. చాలండి, అర్థమవుతుంది. ప్రభు సిద్ధపరిచినవి మన కన్నుల ఎదుట కనబడతా ఉంటే పిల్లరా, అవి పిల్లరా మన కంటికి గోచరము కాకపోవటానికి గల కారణం ఏంటంటే నిరాశ అనేటువంటి రాయి. పిల్లరా, ప్రభు పునరుద్ధానములో ఏం జరిగిందో తెలుసా? పిల్లరా, వారిలో ఉన్నటువంటి ఎంఐ శిష్యుల్లో ఉన్నటువంటి నిరాశ అనేటువంటి రాయి దొర్లించి వేయబడింది. కనుక మేము నిరాశ అనేటువంటి రాయిని దొర్లించి వేసిన వారము అనేటువంటి కిరీటమును వారు అందుకున్నటువంటి వారుగా ఉన్నారు. కారణం ఏంటి? ప్రభుతో వారు ప్రయాణం చేయటాన్ని బట్టి. ఎవరితో ప్రయాణం చేయటాన్ని బట్టి? కనుక ప్రభుతో వారు ప్రయాణం చేస్తూ ప్రభు అనుగ్రహించినటువంటి రొట్టెను వారు పుచ్చుకున్నప్పుడు ఏమైపోయింది చెప్పండి? నిరాశ అనేటువంటి రాయి దొర్లించి వేయబడింది. 24వ అధ్యాయంలో నుంచి మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక ఈ నిరాశ అనేటువంటి రాయి ఎప్పుడైతే దొర్లించి వేయబడిందో అనేకులను వారు నిరాశలో నుంచి విడిపించారు, కిరీటం అందుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మా ప్రభు పునరుద్ధానుడయ్యారు, మేము ఆయన్ను చూసాం, మేము ఆయనతో కలిసి చెప్పునానా ప్రయాణం చేశాం. చెప్పండి, మేము ఆయనతో కలిసి భోజనం చేశాం అనేటువంటి సాక్ష్యము వారు ఇచ్చినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి అనేకుల్లో ఉన్నటువంటి నిరాశ, మీ ప్రభువు కూడా చనిపోయాడంట కదా, మీ ప్రభువు కూడా సమాధి చేయబడ్డాడంట కదా అనేటువంటి ఆ నిరాశలో ఉన్నటువంటి వారిని ఏం చేశారంటే ఆ నిరాశ అనేటువంటి రాయి నుంచి దొర్లించినటువంటి వారు, విడిపించినటువంటి వారుగా ఉన్నారు. వీరిలో ఉన్నటువంటి నిరాశ అనేటువంటి రాయి ఏమైపోయి చెప్పండి? దొర్లిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు పునరుద్ధానములో సంఘానికి ఇచ్చినటువంటి కిరీటం ఏంటి చెప్పండి?
రాయి దొర్లింపబడుతా. ఎన్నో రాయిని చూస్తున్నాం మనం? రెండవ రాయి. అర్థమవుతుందండి? నిరాశ అనేటువంటి రాయి. ఈ రాయి ఇంకా దేన్ని బట్టి తొలిగిపోద్దండి? మా బంగారు తల్లికి ఒక కేజీ బంగారం కావాలని ప్రార్థన చేసుకున్నారు అనుకోండి, మాట వరుసకి. ఏమండి? ఒక కేజీ బంగారం కావాలని ప్రార్థన చేసుకున్నారు అనుకోండి, ప్రభు కేజీన్నర బంగారం ఇచ్చారనుకోండి, నిరాశ పోద్దా? కేజీన్నర ఇచ్చిన ఆయన 2 కేజీలు ఎందుకు ఇవ్వకూడదు? అవునా? నిజంగా ఆయనే ఇచ్చుంటే 2 కేజీలు ఇచ్చేవాడు కదా ఆయన అడుగు వాటికంటే. ఒరు బాబు భలే చెప్తారు వాక్యం మీరు. అది సంగతి. కనుక స్నేహితులారా గమనించండి. కనుక ఈ నిరాశ నుంచి విడిపించబడటానికి అద్భుతాలు సరిపోవు. ఏం కావాలో తెలుసా? పునరుద్ధానాన్ని చూసినటువంటి అనుభవం కావాలి. ఏం కావాలి చెప్పండి? పునరుద్ధానాన్ని చూసినటువంటి అనుభవం. ప్రభువు పునరుద్ధానుడైనటువంటి సంగతిని రుచి చూసి తెలుసుకునేటువంటి అనుభవం అనేటువంటిది కావాలి. కనుక శిష్యులైనటువంటి వారి మీద, ఎమ్మాయి శిష్యులైనటువంటి వారి మీద అపవాది పెట్టినటువంటి రాయి వారు దొర్లించి, వీరు నిరాశ అనేటువంటి రాయిని దొర్లించారు అనేటువంటి కిరీటము వారు అందుకున్నటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. మరొకటిగా యోహాను సువార్త 20వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 24, 25 వచనాలు. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమానబడినటువంటి తోమా వారితో లేకపోయెను. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును సూచితమని ఆయనతో చెప్పినప్పుడు అతడు నేను ఆయన చేతులలో మేకులు గుర్తులు చూచి నా వేలు ఆ గాయములో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. తోమా గారి మీద అపవాది దొర్లించిన రాయి ఏంటంటే, తోమా గారి ముందు అపవాది పెట్టిన రాయి ఏంటి చెప్పండి? అపనమ్మిక అనేటువంటి రాయి. అర్థమవుతుందండి? ఏ రాయి? అపనమ్మిక. అపనమ్మిక అనేటువంటి రాయి ఎంత బరువైనటువంటిది అంటే, అంతకు ముందు చూసినటువంటి అద్భుతాలన్నీ కూడా ఏం చేసినాయి చెప్పండి? ఏమండి? మర్చిపోయేటట్టు చేసింది. ఎన్ని అద్భుతాలు చూస్తుంటాడు తోమా కదా 3.5 సంవత్సరాల్లో. కానీ వీటన్నింటినీ ఏం చేసింది? మర్చిపోయేటట్టు చేసింది. ఏమండి? బాగా ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. అనేక సందర్భాల్లో ఈ అపనమ్మిక అనేటువంటి రాయి ప్రవేశించినప్పుడు ఏమండి, గతించిన కాలంలో దేవుడు నీ జీవితంలో ఫలానా అనారోగ్యం నుంచి లేపి నీకు అద్భుతం చేశాడు కదా అంటే ఏమంటది ఈ రాయి? ప్రభువే చేశాడంటావా, డాక్టర్లు చేశారంటారా, మందులు చేసినాయి అంటారా అని అంట. అవునా? స్నేహితులారా గమనించండి, రాయి ఎంత ప్రమాదకరమైనటువంటి రాయి అని మనం ఆలోచన చేస్తే, ప్రభువు యొక్క శక్తిని ఏమండి విస్మరించేటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళేటువంటిది, కృతజ్ఞులయ్యేటువంటి స్థితిలో నుంచి కృతజ్ఞుడు అయ్యేటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళేటువంటి రాయి ఈ అపనమ్మిక అనేటువంటి రాయి. ప్రభు యొక్క పునరుద్ధానాన్ని తోమా గారు చూసిన తర్వాత ఏం జరిగింది చెప్పండి? ఈ రాయిని దొర్లించి వేసినటువంటి వారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశారు చెప్పండి? ఆ రాయిని దొర్లించినటువంటి తోమా గారు ఏం చేశారు? భారతదేశమునకు వచ్చి అనేక మంది బ్రాహ్మణ సహోదరులైనటువంటి వారిని మద్రాసు పట్టణములో రక్షణ భాగ్యములోనికి నడిపించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప కిరీటం అండి! అర్థమవుతుందండి? అపనమ్మిక అనేటువంటి రాయి దొర్లించబడదు అనేటువంటి ఉద్దేశంతో అపవాది ఏం చేశాడు? ఈయన ఎట్లాగూ ఇండియాకి వెళ్తాడు, ఇండియాకు వెళితే ఇండియాలో కొంతమంది క్రైస్తవులు అవుతారు, ఇండియాలో బైబిల్ మిషన్ వస్తుంది, పూర్తి చేయండి, బైబిల్ మిషన్ వస్తే ప్రపంచమంతటికి సువార్త వెళ్తుంది, ప్రపంచమంతటికి సువార్త వెళ్తే మతముల మిషన్లన్నీ మేఘమెక్కుతాయి అని చెప్పేసి ఏం చేసిండు అపవాది? ఏం చేశాడు చెప్పండి? అపనమ్మిక అనేటువంటి రాయి పెట్టాడు. నీ తిక్క తిన్నగా తీరాలి అంటావా? ఏంటది? నీ తిక్క
తిన్నగా తీరాలి అని తోమ ఏం చేశాడు? ఒక్క నెట్టు అవతల పడేశాడు. ఏ రాయిని? అపనమ్మిక అనేటువంటి రాయిని. ఎప్పుడు? ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చూసినప్పుడు, ఆయన చేతిలో గాయములలో వేలు పెట్టి చూసినప్పుడు, ఆయన ప్రక్కలో గాయములో చెయ్యి పెట్టి చూసినప్పుడు, ఇట్లరా ఓ సాతానా ఇంత మోసం చేస్తావా నన్ను అని అపనమ్మిక అనేటువంటి రాయిని ఏం చేశారంటే దొర్లించి వేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఈ అపనమ్మిక అనేటువంటి రాయి దొర్లించిన వాడు అనేటువంటి కిరీటమును పూర్తి చేయండి తోమా గారు అందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. ఆలోచన చేయండి. ఏదేని సందర్భములో నువ్వు అనుకున్నటువంటిది ఒకవేళ ఆలస్యమైతే, నీకు అవసరము లేనిది ఒకవేళ ప్రభు ఇవ్వకపోతే అపనమ్మిక అనేటువంటి రాయి వస్తుందేమో, జాగ్రత్త. పునరుద్ధానుడైనటువంటి ప్రభు వైపు చూడండి. అప్పుడు ఆ రాయిని దొర్లించి వేస్తారు. రాయి దొర్లించడం ద్వారా సిద్ధపరిచినటువంటి కిరీటాన్ని అందుకునేటువంటి భాగ్యాన్ని సంపాదించుకునేటువంటి వారముగా ఉంటామని మనం చూస్తూ ఉన్నాం. మరి ఒకటిగా మనం చూస్తే యోహాను అపోస్తుల కార్యముల గ్రంథము రైట్. ఈ అపనమ్మిక అనేటువంటి రాయి దొర్లిపోయిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు? ఒక మాట చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. అపోస్తుల కార్యములు 3:15. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపెను. దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపెను. ఇందుకు మేము సాక్షులము. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? పునరుద్ధానమునకు సాక్షులైనటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. అపనమ్మిక అనేటువంటి రాయి దొర్లింపబడగానే అంత గొప్ప కిరీటాన్ని అందుకున్నారు. అలాగే 4వదిగా అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. ఇంటికి వచ్చుదాం. అది అయిందా? కాబట్టి ప్రభు అయితే ఇంటింటా జొచ్చి, సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఏంటి కారణం? సౌల్లో మొండితనము అనేటువంటి రాయి ఉందంట. సౌలు ఎవరు? యూదుడు. యూదుల్లో ఏమి రాయి పెట్టాడంట అపవాది? మొండితనం. ఏంటి మొండితనం? నా మతం నాది. చెప్పండి ఒకసారి. కాబట్టి నా మతాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? మార్చివేస్తా ఉన్నారు అనేటువంటి మొండితనం ఎక్కడికి తీసుకొని వెళ్ళిందో తెలుసా? హంతకుడుగా మార్చివేసిందండి. ప్రభు ఏం సిద్ధం చేసి ఉంచారు ఆయన కొరకు? కిరీటాన్ని సిద్ధం చేసి ఉంచారు. ఏం చేసి ఉంచారు నానా? ప్రభువు కిరీటాన్ని సిద్ధపరిచి ఉంచితే అపవాది ఏం చేశాడంటే మొండితనము అనేటువంటి, ఇదిగో మత సంబంధమైనటువంటి మొండితనం అనేటువంటి ఆ రాయిని అపవాది తీసుకొని వచ్చి ముందు పెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. హంతకుడుగా సౌలును మార్చటానికి అపవాది ప్రయత్నం చేసినటువంటి వాడుగా ఉన్నారు. బాగా ఆలోచన చేయండి కనుక ప్రభు ఏం చేశారు అంటే ఈ మొండితనము అనేటువంటి రాయిని ప్రభు యొక్క పునరుద్ధానములో సౌలు దొర్లించి వేయటానికి కారణమైనటువంటి వారుగా ఉన్నారు. ఆలోచన చేయండి. ఉన్నాయా మొండితనాలు? ఏంటది? నా ఇష్టం నాది. ఎంత చెప్పినా పూర్తి చేయండి. వినను. అర్థమవుతుందండి? ఈ మొండితనము అనేటువంటి రాయి దొర్లించబడకపోతే ఏం జరుగుద్దో తెలుసా? ప్రభు ఇప్పుడప్పుడే రాడు అనేటువంటి దుస్థితిలోనికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉండిపోతుంది. అర్థమవుతుందండి? స్నేహితులరా, గ్రహించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి.
ఈ మొండితనము అనేటువంటి రాయి ఏం చేశారంట పౌలు గారు? చదవండి ఇప్పుడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 8వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:8. అకాలమందు పుట్టినటువంటి పౌలు గారికి ఎప్పుడైతే ప్రభువు కనబడ్డారో ఈ మొండితనము అనేటువంటి రాయిని దొర్లించి వేసుకున్నాడంట. ఎవరైనా? పౌలు గారు దొర్లించి వేసుకొని ఏమంటున్నాడు? అపోస్తలులకు నాకంటే శ్రేష్ఠులైనటువంటి అపోస్తలులకెల్లా నేను తక్కువ వాడను కాను. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా ఎంత గొప్ప కిరీటం వచ్చిందో? ఏమండి, 3.5 సంవత్సరాలు ప్రభువుతో కలిసి సేవ చేసినటువంటి శిష్యులకు ఉన్నటువంటి కిరీటాన్ని పౌలు గారు అందుకున్నటువంటి వారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పాలి అంటే వారికంటే విస్తరించి సేవ చేశారు. ఇప్పుడు ఈ మొండితనం అనేటువంటి రాయి దొర్లించి వేసుకున్నాడు కనుక ప్రభు ఏం చేశారంటే, నీలో ఉన్న మొండితనం అనేటువంటి రాయిని దొర్లించి వేసావని ఆయనకి ఏం పెట్టారంటే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో నీతి కిరీటం పెట్టినటువంటి వారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. రైట్. ఆ తరువాత యోహాను సువార్త 20వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 14వ వచనం. ఆమె ఈ మాటలు చెప్పి వెనుక తట్టు తిరిగి, అమ్మా, యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. చూసారా ఎవరిని చూసిందంట ఆవిడి? పునరుద్ధానుడైనటువంటి ప్రభువును చూసి ఏమడుగుతా ఉంది? అయ్యా, నా ప్రభువును ఎవరో ఎత్తుకుపోయారయ్యా, నువ్వు తోటమాలివి కదా, నాతో చెప్పు, నేను వెళ్ళి తెచ్చుకుంటాను అంటుంది. అవునా? ఏంటో కారణం? ఏంటి కారణం? గుడ్డితనము అనే రాయి అన్నారు దైవజనులు. దీన్ని రాయంట గుడ్డితనం. బాగా వినండి. ప్రభు సమాధిలో ఉంటాడు అనేటువంటి గుడ్డితనంతో వచ్చింది ఆవిడి. ఏమొచ్చింది? లోకంలో సామెత ఉందండి, ఇడు చూడండి, మతులు ఏముంటే గతులు అది జరుగుద్దంట. జరగటం ఏమో కానీ అది కనపడదు. అర్థమవుతుందండి? కనుక నా ప్రభు సమాధిలో ఉంటాడు, నేను సుగంధ ద్రవ్యాలు పూయాలని చెప్పేసి ఆ మతితో వచ్చింది ఆవిడ. అదేమైపోయిందంటే గుడితనం అయిపోయింది. అవునా? కనుక తన ఎదుట ఉన్నటువంటి ప్రభువును చూడలేనటువంటి ఆ గుడ్డితనము అనేటువంటి రాయి, ఇలా ప్రభు ఎప్పుడైతే పిలిచారో మరియా అని అన్నారు, అక్కడ అనగానే ప్రభుని అని ఏం చేసింది? ఆ రాయిని దొర్లించి వేసింది. కనుక గుడ్డితనము అనేటువంటి రాయిని దొర్లించి వేసినటువంటిది అనేటువంటి కిరీటమును తాను అందుకున్నది. ఆవిడ ద్వారా ఏం చేయబడింది చెప్పండి? శిష్యులకు పునరుద్ధాన వర్తమానం ఇచ్చారు ప్రభు. ఎవరి ద్వారా? స్త్రీల ద్వారానే పాపం ప్రవేశించింది, స్త్రీల ద్వారానే పునరుద్ధాన వార్త కూడా వచ్చింది అన్నారు దైవజనులు. అర్థమవుతుందండి? కనుక సంగతి ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే, ప్రభు మరియకి ఇచ్చినటువంటి రాయి లేదా మరియా అందుకున్నటువంటి రాయి ఏంటంటే, మరియా దొర్లించి వేసినటువంటి రాయి ఏంటి చెప్పండి? గుడ్డితనం అనేటువంటి రాయిని దొర్లించి వేసినట్లుగా, తద్వారా కిరీటమును అందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. అలాగనే దేవుని ప్రియులరా, ఇలాగున రాయిని దొర్లించుట ద్వారా 7 రకాల కిరీటాలు ప్రభు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా పునరుద్ధానములో ప్రభువు సిద్ధపరిచి వెళ్ళినటువంటి కిరీటం. చదవండి మత్తయి సువార్త 28వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 28:4. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. ఎవరని చెప్పండి? ప్రభువు సమాధి చుట్టూ కావలి కాసినటువంటి కావలి వారు ఏం చేశారంటండి? పునరుద్ధానుడై ప్రభు వెళ్ళిన తరువాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి
ఆ దూతకు వారు ఏం చేశారంటే భయపడి వణికినటువంటి వారుగా ఉన్నారు. ఎవరు వీరు? వీరిని ఎవరితో పోల్చవచ్చు ఆ కావలి వారిని? సాతాను యొక్క సమాజము అని అంటున్నా నేను. ఏం చేసింది చెప్పండి సాతాను యొక్క సమాజం? ప్రభువు సమాధికి పూర్తి చేయాలి, కాపలా కాస్తా ఉంది. ఈయనెక్కడ లెగుస్తాడో ఏమండి, ఈయన్నే దేవుడు అన్నారు అని అందరూ నమ్మివేస్తారు. కాబట్టి ఆయన లేచినా కానీ బయటికి రాకుండా చెయ్యాలి అని ఏం చేశారు? కాపలా కాస్తూనేటువంటి వారుగా ఉన్నారు. పిల్లరా, ఇలాగున ఈ వణుకుతూ ఉన్నట్టు ఈ కావలి వారిని ప్రభువు పునరుద్ధానములో ఏం చేశారంటే వణికించి చచ్చిన వారి వలె చేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక తద్వారా సంఘానికి దొరికినటువంటి కిరీటం ఏంటో తెలుసా? అనేకుల చుట్టూ కాపలా కాస్తున్నటువంటి అపవాదిని వణికించి వేశారు. చదవండి అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 41వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 2:41 చదవండి. కాబట్టి అతని వాక్యము వినిన వారిలో అనేకులు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది సంఘములో చేర్చబడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది అన్నానా? 3,000 మంది సంఘములో చేర్చబడ్డారు. ఈ 3,000 మంది చుట్టూ అపవాది ఏం చేశారు నానా చెప్పు? కంచె వేశాడు, కాపలా కాస్తా ఉన్నాడు. వీళ్ళు ఎక్కడ సంఘములోనికి వెళ్ళిపోతారో అని. ఏమండి స్నేహితులారా, గమనించండి, ఆలోచన చేయటానికి ప్రయత్నే. ఒక్క ప్రసంగానికి 3,000 మంది ప్రభు వైపు తిప్పబడటం ద్వారా ఇదిగో వీరు అపవాదికి వణుకు పుట్టించిన వారు అనేటువంటి కిరీటం వారికి అనుగ్రహించబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందండి? 4వ అధ్యాయములోనికి రండి. 4వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 4:4. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. కనుక వాక్యము వినిన వారిలో, చదువమ్మ 4వ వచనం, అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయనో. చాలండి, అర్థమవుతుందండి. కాబట్టి స్నేహితులారా గమనించండి, ఆరంభ దినమున 3,000, మరి ఒక దినమున 5,000, 6వ అధ్యాయంలోకి వచ్చే వరకు విస్తరించిపోయిందంటండి. పిల్లరా ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆలోచన చేయండి పిల్లరా. పునరుద్ధానుడైనటువంటి ప్రభువును చూసినటువంటి వారు, ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని అందుకున్నటువంటి సంఘం ఏం చేసింది అంటే, పూర్తి చేయండి, కావలి వారిని వణికించి వేసింది. అమ్మో ఇలాగైతే ఎలాగా అనేటువంటి పరిస్థితి వచ్చి వేసింది. ఒక సందర్భంలో అంటున్నారు, వీళ్ళు బావురు కూడా వచ్చేసారు, అయ్యయ్యో అని కంగారు పడుతున్నారు. 17వ అధ్యాయంలో చూసారా? స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా మనం చూసినప్పుడు పిల్లరా, మత్తయి సువార్త 28వ అధ్యాయం 8వ వచనం, 3వ కిరీటం. మత్తయి సువార్త 28:8. వారు భయముతోనూ మహానందముతోనూ. రైట్, చాలు, బాగా గమనించండి. మహా దుఃఖములో మహా ఆనందము అనేటువంటి కిరీటమును అందుకున్నారు. ఎదుకోనంటండి మహా దుఃఖం. ఎవరికి? శిష్యులకు అప్పుడు దాకా. కానీ ఎప్పుడైతే పునరుద్ధానుడైనటువంటి ప్రభువును చూశారో, ఈ మహా దుఃఖము కాస్త ఏమైపోయిందో తెలుసా? మహానందమైపోయింది. కనుక మహా దుఃఖ సమయములో మహా ఆనందముగా ఉన్నటువంటి వారు అనేటువంటి కిరీటమును వారు అందుకున్నటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనంలో మీరు చదవగలిగితే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. చాలండి, మహాదుఃఖములో ఉండవలసినటువంటి వారు ఏం చేస్తా ఉన్నారంటే మహా సంతోషముతో దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు.
ఇలా ప్రభు పునరుద్ధానాన్ని చూసినటువంటి పౌలు గారని మనం చూస్తూ ఉన్నాం. కనుకనే ఆయన మాట్లాడుతూ ఇలా ఫిలిప్పీ పత్రిక 4:4 అంటున్నారు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని తెలియచేస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఎప్పుడు ఆనందమే, ఎప్పుడు ఆనందం? ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చూసి పునరుద్ధాన శక్తిని అందుకునేటువంటి వారికి కష్టముల్లోనూ ఆనందమే, సౌఖ్యములోనూ ఆనందమే, నష్టముల్లోనూ ఆనందమే, ఏమండి లాభకరమైనటువంటి స్థితిలో కూడా ఆనందమే అని మనం చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం. ఎంత గొప్ప కిరీటం! జరుగు కార్యములందు నీకే కీర్తి, జరగని పనులందు నీకే కీర్తి అన్నారు మన జనకులు దేవదాసయ్య గారు. జరగని కార్యముల్లో ప్రభువుని కీర్తిస్తే ఏమొస్తుంది? కిరీటం వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? కనుక ప్రభు పునరుద్ధానాన్ని చూసినటువంటి వారు అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 41వ వచనంలో అవమానాన్ని బట్టి సంతోషించారు అని మనం చూస్తూ ఉన్నాం. అవమానాన్ని బట్టి ఏం రావాలి చెప్పండి? కానీ అవమానాన్ని బట్టి వారికి సంతోషం కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువును బట్టి కలిగినటువంటి అవమానములో సంతోషము కలగటాన్ని బట్టి కిరీటము అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు ప్రభు పునరుద్ధానములో మనకు అనుగ్రహించినటువంటి కిరీటము మహా ఆనందములో మహా దుఃఖము మహా సంతోషము అనేటువంటి కిరీటమని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. తద్వారా ప్రభు నిత్యము కూడా సంతోషముతో మేఘమెక్కేటువంటి ధన్యత అనుగ్రహిస్తూ ఉన్నారు. మరి ఒకటిగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. అదే వచనంలో ఉన్నటువంటి మాట కాదమ్మా, ముందుకు చదవండి. 8వ వచనం చదవండి, కంటిన్యూషన్. సమాధి అనే మాట ఉంటది. సమాధి యొద్ద నుండి సంతోషముగా వెళ్ళారు అని అంటున్నాను నేను. ఏంటండి? సమాధి దగ్గర నుంచి ఎలాగ వెళ్తారండి సహజంగా కదా? కానీ వాళ్ళు ఎలాగ వెళ్ళారు? సమాధి యొద్ద నుండి సంతోషముగా వెళ్ళారంటే అశుభముగా వారు భావించినటువంటిది వారికి శుభముగా పరిణమించినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. అశుభమును శుభముగా మార్చిన వారు వీరు. లోకము దేన్ని అశుభం అంటుందో దాన్ని శుభమని భావించినటువంటి వారు వీరు అనేటువంటి కిరీటమును శిష్యులైనటువంటి వారికి ప్రభు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక బాగా గమనించండి, చాలా సందర్భాల్లో నేటి కాలములో నేను చూస్తూ ఉన్నప్పుడు ఏమండి, సమాధి దగ్గరికి వెళ్ళి రావటాన్ని అశుభముగా భావించేటువంటి వారిని నేను ఎరుగుదును. సమాధి కార్యక్రమం చేసి వచ్చినప్పుడు ఏమండి దాన్ని అశుభముగా భావించి ఏమండి నీటితో శుద్ధి చేసుకునేటువంటి వారిని నేను ఎరుగుదును. ఏమండి ఏముంది చెప్పండి దాంట్లో? అశుభమా శుభమా? బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉంది? ఒకని జనన దినము కంటే ఒకని మరణ దినము మేలు. అర్థమవుతుందండి? కనుక స్నేహితులారా గమనించండి, బహుశా సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు స్నానం చేయకుండా ఇంట్లోకి వెళ్ళే వారిని దేవుడు దీవించును గాక అంటాను నేను. స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళేవారు పునరుద్ధాన భాగ్యం అందుకుందురు గాక అని అంటాను. ఇటది అర్థమవుతుందండి? కనుక స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళే వారిని గురించి పునరుద్ధానాన్ని భాగ్యం అని ఎందుకు అంటున్నాను చెప్పగలరా ఒకసారి? అయ్యో, బైబిల్ ఏం చెప్తా ఉందో దానికి భిన్నమైనటువంటి స్థితి అది. ఏంటది? మరణదినము మేలు అనేటువంటి సంగతిని పక్కన పెట్టి కీడెక్కడ ఎమ్మట వస్తుందో అనేటువంటి సంగతి చూసారా? ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. కనుక ప్రభు యొక్క పునరుద్ధానములో వారు సమాధి నుండి సంతోషముగా వెళ్ళారు. సమాధిని బట్టి సంతోషించారని ఒక అడుగు ముందుకేసి చెప్తాను. ఎందుకో తెలుసా? మా ప్రభువును ఇటు చూడండి, నిలువుగా సిలువ వేశారు, మమ్మల్ని తల్లకిందులుగా సిలువ వేయండి అన్నారంట 12 మంది అపోస్తలు. దేవునికి మహిమ కలుగునుగా. అర్థమవుతుందండి? అశుభము ఇంకా లోకము భావించినటువంటిది అంతవరకు వారు భావించారు. కానీ ప్రభు పునరుద్ధానంలో వారు పెట్టిన కిరీటం ఏంటి? అయ్యా ఇది శుభము. ఏంటండి? పునరుద్ధాన భాగ్యము
పునరుద్ధాన శక్తిని అందుకునేటువంటి శిష్యుల దగ్గరికి ప్రభు వచ్చి ఏం చెప్పారండి? మీకు శుభము కలుగును గాక. అప్పుడు దాకా అన్నారు ఆయన. ఏంటి కారణం? పునరుద్ధాన శక్తిని వాళ్ళు ఎరగనిగా వారిగా ఎవరైతే ఉంటారో వారి జీవితంలో శుభం కలగటం అనేటువంటిది సాధ్యపడదు. అర్థమవుతుందండి? కనుక స్నేహితులారా గమనించండి, లోకము దృష్టిలో అశుభముగా కనబడేటువంటి దానిని శుభముగా మార్చేటువంటి భాగ్యాన్ని అందుకున్న వారు వీరు అనేటువంటి కిరీటమును నాటి కాలపు సంఘం అందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. గమనించండి. ఐదవదిగా మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. రైట్. పునరుత్థానములో ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారికి ప్రభు ఇచ్చిన కిరీటం ఏంటంటే సర్వాధికారిని సొంతం చేసుకున్నారు. ఎవరిని సొంతం చేసుకున్నారండి? సర్వాధికారిని ఏం చేసుకున్నటువంటి వారుగా ఉన్నారు? సొంతం చేసుకున్నారు. చదవగలుగుతారా? అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 19వ వచనం, 11వ అధ్యాయం 21వ వచనం. త్వరగా సహాయం చేయండి. అందుకు పేతురును యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట శ్రేష్టమా? మీరే చెప్పండి. ఏంటండి చెప్పండి ఇది? అయ్యో ఏం చెప్పండి ఒకసారి. సర్వాధికారమును సంపాదించారు. ఏంటి సర్వాధికారం? అయ్యో శిక్షించే వారిని ప్రేమించేటువంటి అధికారం వచ్చింది. ఎవరికి? పునరుద్ధానుడైనటువంటి ప్రభువును చూసి పునరుద్ధాన శక్తిని అందుకున్నటువంటి వారికి ఏ శక్తి వచ్చిందంటండి? శిక్షించే వారిని ప్రేమించేటువంటి శక్తి. ఎంత గొప్ప శక్తి అండి! కనుక స్నేహితులారా గమనించండి, తద్వారా కిరీటం వారు అందుకున్నటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. చూడండి 11వ అధ్యాయం 21వ వచనం కూడా చదువుకుందాం. 11:21 అపోస్తుల కార్యములు. ప్రభువు హస్తము వారికి తోడయుండెను. చాలు. కనుక స్నేహితులారా బాగా గమనించండి, పునరుద్ధానములో వారు అందుకున్న కిరీటం ఏంటంటే ప్రభు యొక్క హస్తాన్ని వారు తోడు చేసుకున్నారు. అంతకుముందు ఏం తోడుగా ఉందంటే అపవాది యొక్క హస్తం వారికి ఎంతో కొంత తోడుగా ఉన్నట్లుగా మత్తయి సువార్త 16:18లోను, మత్తయి సువార్త 26వ అధ్యాయము 65 నుంచి 75 వచనాల వరకు మనం చూసేటువంటి వారముగా ఉంటాం. కానీ స్నేహితులారా బాగా గమనించండి, ఇక్కడ మనం చూసినప్పుడు పునరుద్ధానములో ప్రభు యొక్క హస్తము వారికి తోడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీరు సర్వాధికారి అయినటువంటి ప్రభువును తోడు చేసుకున్నవారు అనేటువంటి కిరీటమును అందుకునేటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. ఏమండి? మరి ఒకటిగా మనం చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పాను. సర్వాధికారి సదాకాలము వీరితో కూడా ఉన్నారు అనేటువంటి కిరీటం వారికి దొరికింది. ఎవరికండి? పునరుద్ధానుడైనటువంటి ప్రభువును చూసిన వారికి, ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ఎరిగినటువంటి వారికి, నమ్మిన వారికి, ప్రభు యొక్క పునరుద్ధానమును అందుకున్నటువంటి వారికి, అంటే వెంబడించినటువంటి వారికి ఏం దొరికింది చెప్పండి? కిరీటము దొరికినట్లుగా చూస్తూ ఉన్నాం. ఏ కిరీటం అది? సర్వాధికారి సదాకాలము వారితో ఉండుట అనేటువంటి కిరీటాన్ని వారు అందుకునేటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 8వ వచనం చదువున్నాను. 8వ వచనం. లేచి చదవండి.
సరే, నేను చదువుతున్నాను చూడండి, 5వ వచనం. ఆ, ప్రభువా నీవెవడవని అడుగుగా అతడు ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. కనుక ప్రభు ఏమైపోయారు చెప్పండి ఇప్పుడు? సంఘముతో ఏకమైనటువంటి వారుగా ఉన్నారు. దైవజనులు ఏం పాడారు? మీరు నాలో నేను మీలో మిళితమై నివాసింతుమన్న యేసునామమెంతో మధురం, మధురం 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 యేసునామా. కాబట్టి పునరుద్ధానుడైనటువంటి ప్రభు వారికి అనుగ్రహించినటువంటి కిరీటం ఏమిటంటే, ఇట్లా ఒకప్పుడు వారితో కూడా ఉన్నటువంటి ఆయన ఇప్పుడు వారిలో ఉన్నారు. కనుక ప్రభువు మాలో ఉన్నారు అనేటువంటి కిరీటమును వారు అందుకున్నటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. చివరిగా మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏమనగా చాలు నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. చాలండి, బాగా గమనించండి. దయ్యములను వెళ్ళగొట్టడం అంటే అర్థం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, పిల్లరా, దయ్యమును లోపలికి చొరబడనివ్వకుండా ఉండటం అర్థమవుతుందండి. ఎవరినో పీడిస్తున్నటువంటి దయ్యమును పారద్రోలటం మరి ఒక ఎత్తు అయితే, తెలియకుండా ఏమండి పాగా వేసినటువంటి అపవాదిని అంతరంగములో నుంచి తరిమివేయటం అనేటువంటిది వాస్తవానికి దయ్యములను పారద్రోలినటువంటి అనుభవం అని నేను అంటాను. కనుక స్నేహితులారా గమనించండి, చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము, ఒక్క మాట ఆగండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. సరే, అక్కడ పౌలు గారు అంటున్నారు, మేము అపవాది తంత్రములను ఎరగని వారము కాదు అని తెలియచేస్తూ ఉన్నారు. ఇటు చూడండి, దయ్యాన్ని పారద్రోలటం అంటే అర్థం ఏంటో తెలుసా? దయ్యము యొక్క తంత్రం ఎటువంటిదో గుర్తించగలగాలి. దయ్యము యొక్క తంత్రములను ఎరిగిన వారముగా ఉండి దయ్యము యొక్క తంత్రములో పడిపోకుండా ఉండగలగటమే దయ్యాన్ని పారద్రోలటం. ఎన్ని రకాల తంత్రాలు ఉన్నాయో వాటి దగ్గర కదండి, చాలా విస్తారంగా మనకు కనబడతాయి. ఏమండి, సంఘంలోనికి వచ్చిన వారిలో కూడా లోకాశ, శరీరాశ, నేత్రాశ తీసుకొని రావటం ఎవరి తంత్రం? అపవాది యొక్క తంత్రం. అర్థమవుతుందండి పిల్లరా? ఈ ఈ ఈ మూడు కూడా వారిలోనికి ప్రవేశించలేదు. తద్వారా వాళ్ళు ఏం చేయగలిగారు? దయ్యమును వీళ్ళు పారద్రోలిన వారు అనేటువంటి కిరీటాన్ని అందుకునేటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం, 17, 6 కూడా చదువుకొని ముగించుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం, 17, 6. వారు పేతురు, యోహాన్ల ధైర్యము చూసినప్పుడు అమ్మా ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉన్నవారు, అమ్మా యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగిరి. కనుక దయ్యాన్ని పారద్రోలటం అంటే అర్థం ఏంటి? వీళ్ళు యేసుతో కూడా ఉన్నవారు అని ఏం చెయ్యాలి అంటే లోకం గుర్తించాలి. అప్పుడే ఏమిస్తుంది? పరలోకం కిరీటం మనకు అనుగ్రహిస్తుంది. పూర్తి చేయండి. వాళ్ళు వీళ్ళు కొంచెమే తేడా కానీ మనలాగే అనుకునేటువంటి స్థితితో ఉండకూడదు. లోకముతో ఏకమైనటువంటి స్థితి ఉండకూడదు. దైవజనులు అన్నారు, లోకముతో నీ సంఘము కూడా ఏకమయ్యను, ఏమి చేతును అని కన్నీరు కార్చారు దైవజనులు. జాగ్రత్త సుమా, దయ్యాన్ని పారద్రోలటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇట్లరా, లోకము నుండి పరిపూర్ణముగా వేరైనటువంటి స్థితిని కలిగి ఉండటం. లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళమని కాదు, కానీ లోకములో ఉండి లోకానికి వేరుగా ఉన్నటువంటి స్థితిని కలిగి ఉండటమే అపవాదిని పారద్రోలటం, దయ్యాన్ని పారద్రోలటం. కనుక వీళ్ళు యేసుతో కూడా ఉన్నవారు అని ఎక్కడున్న వారిని గురించి అన్నారండి?
లోకములో ఉన్నటువంటి వారిని గురించి సాక్ష్యం ఇవ్వగలిగారు. ఎంత గొప్ప కిరీటం వారికి అనుగ్రహించబడిందో. 17వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 17:6. చదువునా. భూలోకమును తలకిందు చేసినటువంటి వారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. అర్థమవుతుందండి పిల్లరా? ఏంటి దయ్యాన్ని పారద్రోలటం అంటే? భూలోకాన్ని తలకిందులు చేయటం. చాలా జాగ్రత్త సుమా. లోకం మనల్ని తల్లకిందులు చేయకూడదు, లోకాన్ని మనం తల్లకిందులు చేయాలి. ఏంటి తల్లకిందులు చేయటం అంటే? లోకము దేన్ని బట్టి బ్రతుకుతున్నాను అని అనుకుంటుందో దాన్ని బట్టి బ్రతికినటువంటి స్థితిలో నుంచి, ఇదిగో నేను దేవుణ్ణి బట్టి అనేటువంటి బ్రతుకుతూ ఉన్నాననేటువంటి స్థితిలోనికి రాగలిగితే ఇట్లరా దయ్యాన్ని పారదోలినటువంటి అనుభవం కలిగి ఉంటాం. ఏం పారదోలిన అనుభవం? దయ్యాన్ని పారద్రోలారు అనేటువంటి అనుభవం. అదే కదండి లోకం లేకపోతే ఎట్లా బతుకుతాం అనే కదా అపవాది ఏం చేశాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభుని తీసుకుని వెళ్ళి ఏమన్నాడు? లోకరాజ్యాలని నీకు ఇచ్చేస్తాను అనలేదా? అర్థమవుతుందండి. కనుక స్నేహితులారా జాగ్రత్త సుమా. ప్రభు యొక్క పునరుద్ధానములో ఇట్లరా సంఘానికి అనుగ్రహించినటువంటి కిరీటం ఏంటంటే వీళ్ళు దయ్యాన్ని పారద్రోలిన వారు. ఇంకా చెప్పనా? మత్తయి సువార్త 16వ అధ్యాయం 20 రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో వీరు సాతాను పాదములతో తొక్కిన వారు అనేటువంటి కిరీటాన్ని ఇచ్చారు. ఏంటండి? సాతాన్ని పాదములతో త్రొక్కివేసిన వారు అనేటువంటి కిరీటాన్ని ప్రభు సంఘానికి అనుగ్రహించారు. కనుక స్నేహితులారా బాగా గమనించండి. పునరుద్ధానములో ప్రభు ఏం చేశారు చెప్పండి? కిరీటం ఇచ్చినటువంటి వారుగా ఉన్నారు. కనుక అటువంటి కిరీటమును ధరించుకొనగలిగినటువంటి ధన్యత చేరి వచ్చిన మనలకు తండ్రి మెండుకు దయచేయునుగాక. ఆమేన్.